హాయ్, వెల్కమ్ టు హాస్టల్. నేను మీ మనోజ్. మహా లెజిస్లేచర్ పార్టీ ఇవాళ భేటీ అయింది. సో దీనికి కేంద్ర పరిశీలకులుగా నిర్మలా సీతారామన్ ఇంకా విజయ్ రూపాని హాజరయ్యారు. సో ఈ సమావేశంలో బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేతను ఆయనే ఫడ్నవీస్ ఆయన ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సో ఏకగ్రీవంగా ఎందుకు ఎన్నుకున్నారు అండ్ ఇక్కడ ఆర్ఎస్ఎస్ కానీ ఇంకా బీజేపీ కానీ ఒక మహా ఫార్ములాని అక్కడ ఇన్సర్ట్ చేయాలని చూస్తుంది మహారాష్ట్ర రాజకీయాల్లో. సో ఆర్ఎస్ఎస్ ఇంకా బీజేపీ చేస్తున్న రాజకీయం ఏంటో నేను చెప్తాను. సో ఫైనల్గా మహారాష్ట్ర డెడ్ లాక్కి ఒక ఫైనల్ కన్క్లూజన్ దొరికింది. మహారాష్ట్ర మూడోసారి ఫడ్నవీస్ ఇప్పుడు సీఎం అవుతున్నారు. సో వాస్తవానికి రిజల్ట్స్ వచ్చిన 11 రోజులకి ఆయన సీఎం అవుతున్నారు. అయితే ఇప్పుడు మహా సీఎం ఫడ్నవీస్, దేవేంద్ర ఫడ్నవీస్. సో ఇక్కడ మహారాష్ట్ర సీఎం కోసం చాలా కన్క్లూజన్ జరిగాయి, చాలా ఎన్నో అంతర్మథనాలు జరిగాయి. ఇలాంటి నేపథ్యంలో ఫడ్నవీస్కి ఎందుకు ఇచ్చింది అంటే ఇక్కడ బీజేపీ అటు మోడీ కానీ అమిత్ షా కానీ ఇటు ఆర్ఎస్ఎస్ వీళ్ళంతా ఇక్కడ మోహన్ భగత్ కానీ ఇక్కడ మోడీ అమిత్ షా కానీ అంటే మొన్నటిదాకా చాలామంది చెప్పుకున్నారు మహా సీఎం కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు అంటే మనం కూడా చెప్పుకున్నాం, అది వేరే విషయం. కానీ పేర్లు కొత్త పేర్లు తెరపైకి వచ్చాయి. ఎందుకంటే దేవేంద్ర ఫడ్నవీస్ని కూడా బీజేపీలో ఒక వర్గం ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తుంది. వాళ్ళు చేసిన ఒక సోషల్ మీడియా డ్రామానే కొత్త సీఎంలు వస్తున్నారని చెప్పి. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు బీజేపీకి ఆర్ఎస్ఎస్కి మధ్య ఒక మంచి సయోధ్య కుదరాలి అంటే ఇప్పుడు లేదని చెప్పట్లేదు, బట్ కానీ ఏంటంటే ఒక సయోధ్య కుదరటం వల్ల వాళ్ళిద్దరి మధ్య రేపు పాలనా పరంగా కానీ లేకపోతే వాళ్ళు తీసుకునే సంస్థాగత నిర్ణయాలు కానీ బీజేపీ తీసుకునే కొన్ని కీలక నిర్ణయాలు కావచ్చు, ఇలాంటి వాటికి ఒక మంచి సయోధ్య కుదిరించే వ్యక్తి ఎవరయ్యా అంటే దేవేంద్ర ఫడ్నవీస్. సో దేవేంద్ర ఫడ్నవీస్ని సీఎం చేయడం వెనక చాలా శక్తులు ఉన్నాయి. అండ్ మోడీ కూడా ఆయన విషయంలో చాలా సాఫ్ట్గానే ఉంటారు. అండ్ దేవేంద్ర ఫడ్నవీస్ కూడా అంటే వివాదాలకు వెళ్ళే వ్యక్తి కాదు బేసిక్గా. సో సాఫ్ట్గా తన రాజకీయాలు తన ఏదైతే చెప్పుకుంటాడో అది డైరెక్ట్గా జనాలకు చెప్పే వ్యక్తి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ భావాలు కలిగిన వ్యక్తి. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ ఆర్ఎస్ఎస్ని కానీ ఇక్కడ బీజేపీని కానీ చాలా అంటే టాక్టిక్గా తీసుకెళ్ళగలడు ముందుకు దేవేంద్ర ఫడ్నవీస్. సో ఇంకొక పాయింట్ ఏంటంటే సో ఇక్కడ మహారాష్ట్రలో బీజేపీ ఇంకా ఆర్ఎస్ఎస్ ఫాలో అవుతున్న ఫార్ములా ఏంటంటే ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ని ఎందుకు పెట్టారనే చెప్పాము. ఇప్పుడు నేను మహారాష్ట్రలో ఆర్ఎస్ఎస్ ప్లాన్ చెప్తా. మహా ఫార్ములా ఏంటంటే ఫస్ట్ దేవేంద్ర ఫడ్నవీస్ని 2.5 years సీఎంగా ఉంచి సీఎంఏ ఇప్పుడు లెజిస్లేచర్ అనౌన్స్ చేసింది ఇతన్నే. అండ్ నెక్స్ట్ 2.5 years ఏక్నాథ్ షిండే. మరో 2.5 years. సో చాలామంది డౌట్ రావచ్చు అదేంటి ఈ ఫార్ములా ఏంటని. సో బీజేపీ ఇప్పుడు ఇదే ఫార్ములాను అవలంబిస్తుంది. ఫస్ట్ 2.5 years ఫడ్నవీస్ని సీఎంగా చేసి తర్వాత 2.5 years ఏక్నాథ్ షిండేని సీఎంగా చేసి ఎప్పుడైతే 2.5 years తర్వాత ఏక్నాథ్ షిండే సీఎం అవుతారో ఆ తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్కి నేషనల్ ప్రెసిడెంట్గా నియామకం చేస్తారు. బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్. అప్పుడు ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అవుతారు. సో ఆల్రెడీ ఈ టాపిక్ గురించి ఏదైతే బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ ఫడ్నవీస్ అవుతారని చెప్పి అనే టాపిక్ గురించి మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం, అందరికి గుర్తుండే ఉంటుంది. సో అప్పుడు అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ అంటారు కదా, మనం చిన్నప్పుడు చదువుకుంటామే, అలా జరిగితేనే ఇలా జరుగుతుంది అని చెప్పి ఆ కండిషన్ ప్రకారం ఇప్పుడు ఫడ్నవీస్ ఆయన పదవీ కాలం 2.5 years కాబట్టి ఈ 2.5 years తర్వాత ఆయన నేషనల్ పాలిటిక్స్కి వెళ్ళిపోతారు.
సో ఈ లోపల ఈ 2.5 ఇయర్స్‌లో ఆయన చేసే విధానం గాని, లేకపోతే ఆయనకి ఎన్ని మార్కులు పడతాయి, ఇదంతా డిపెండ్ అయింది ఇప్పుడు సీఎం పైనే. ఎందుకంటే మొన్నటిదాకా ఆయన పచ్చి ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయినప్పటికీ కూడా మొన్నటిదాకా డిప్యూటీ సీఎంగా వర్క్ చేశారు. అన్నిట్లలో ఆయన ఆల్రెడీ సీఎంగా కూడా 2 సార్లు వర్క్ చేశారు. ఇది మూడోసారిగా సీఎం అవుతారు ఆయన. సో మహారాష్ట్ర ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చాయో దాదాపు 11 రోజుల తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు తెరపైకి వచ్చింది. సో వాస్తవానికి ఎట్టి పరిస్థితుల్లో మరాఠా ప్రజలు కొంతమంది ఏక్నాథ్ షిండే కావాలని కోరుకున్నా ఆయన డైరెక్ట్గా చెప్పేశారు చాలా ప్రెస్ మీట్లలో, ఎట్టి పరిస్థితుల్లో నా నిర్ణయం మారదు, మా పార్టీ తరపున సీఎం అభ్యర్థి ఉండరు, ఓన్లీ బీజేపీ తరపునే ఉంటారు అని ఆయన 2 సార్లు ఖరాఖండిగా చెప్పిన వ్యక్తి. అండ్ ఫడ్నవీస్ విషయంలో ఇప్పుడు చాలా కీలకమైన పాత్ర పోషించబోతున్నారు ఫడ్నవీస్. ఎందుకంటే ఇటు ఆర్ఎస్ఎస్కి ఇటు బీజేపీకి 2 విధాలుగా ఆయన మంచి సయోధ్య కుదర్చాలి. సో చాలా టాస్క్లు ఇప్పుడు ఫడ్నవీస్ మీద ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే దేవేంద్ర ఫడ్నవీస్ అంటే ఇటు మోడీ కానీ ఇటు మోహన్ భగత్ కానీ ఇద్దరు కూడా యాక్సెప్ట్ చేశారు. అండ్ అంటే వాళ్ళు ఎటువంటి అబ్జెక్షన్స్ చెప్పలేదు. అంటే ఇంకా వాళ్ళకి ఆప్షన్లు కూడా లేదనుకోండి, అది వేరే విషయం. కానీ వాస్తవానికి దేవేంద్ర ఫడ్నవీస్ అవ్వడు, ఏక్నాథ్ షిండేను లేకపోతే కొత్త సీఎంలు ముఖ్యమంత్రులు కొత్త వాళ్ళు వస్తారని చెప్పి చాలామంది ఫేక్ ప్రచారాలు చేసినప్పటికీ ఇవన్నిటిని పక్కన పెట్టేసి వాళ్ళ దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవడం. అండ్ రేపు December 5th రేపు అనగా ఆజాద్ మైదానంలో కూడా ప్రమాణ స్వీకారం ఉంది. సో ఈ ప్రమాణ స్వీకారంలోనే డిప్యూటీ సీఎంలుగా ఇద్దరిని ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి #.